ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బిగ్ టీవీ కథనాలపై డ్రగ్స్ కంట్రోల్ స్పందించింది. ఈ నెల 7న మెడ్ప్లస్ అక్రమాలపై బిగ్ టీవీ వరుస కథనాలను ప్రసారం చేశారు. ఈ కథనాలతో మెడ్ప్లస్ స్టోర్స్ లో తనిఖీలను నిర్వహించారు అధికారులు. మెడ్ప్లస్ లో అక్రమాలు జరుగుతున్నట్లుగా గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన 54 మెడ్ప్లస్ స్టోర్స్ కు నోటీసులు జారీ చేశారు అధికారులు. మెడ్ప్లస్ షాప్స్ లోని 44 డ్రగ్ శాంపిల్స్ ను అధికారులు సేకరించారు. వాటి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్స్ కు తరలించారు. చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లోని మెడ్ప్లస్ స్టోర్స్ లో ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు విక్రయిస్తున్నారు. అయితే ఫార్మసిస్టులు లేకుండా మందులను మెడ్ప్లస్ విక్రయాలు జరుగుతున్నాయని అంటున్నారు. మందులు తీసుకున్న వారికి బిల్లులు సమర్పించడం లేదని బిగ్ టీవీ నిఘాలో బయటపడింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, బిగ్ టీవీ చేసిన స్టింగ్ ఆపరేషన్ ఇప్పుడు సఫలీకృతమైందని అనుకోవచ్చు. ప్రెసెంట్ అక్కడ డ్రగ్స్ కంట్రోల్ మెడ్ప్లస్ స్టోర్స్ కి నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? మెడ్ప్లస్లో జరుగుతున్న అక్రమాలపైన బిగ్ టీవీ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. అనేక అవకతవకలు జరుగుతున్నట్లుగా సాక్ష్యాలతో సహా బయటపెట్టింది. అటు దేశవ్యాప్తంగా స్టోర్లలో ఇదే మాదిరిగా అక్రమ దందా నడుస్తున్న తీరుని కళ్ళకు కట్టినట్టుగా చూపించింది. అయితే అదే రోజు అటు మన కథనం ప్రసారం అవుతున్న రోజే డ్రగ్ కంట్రోల్స్ అధికారులకు కూడా సమాచారం ఇచ్చింది. అక్కడ జరుగుతున్న అవకతవకలపైన తనిఖీలు నిర్వహించాలంటూ వాళ్ళని కోరింది. కానీ అటు డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పందించలేదు. కానీ వరుస కథనాలను అయితే బిగ్ టీవీ ప్రసారం చేసింది. అటు డ్రగ్ కంట్రోల్ అధికారుల తీరుపైన కూడా తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళపైన కూడా కథనాలు ప్రసారం చేసింది. కేవలం చిన్న మధ్యతరగతి షాపుల యజమానుల్ని వేధింపులకు గురి చేసే తీరుగా డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారుల వ్యవహార శైలి ఉందంటూ కథనాలు ప్రసారం చేయడంతో ఎట్టకేలకు డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్పందించారు. దానికి సంబంధించి ఒక రీజాయిండర్ను పంపించడం జరిగింది. అయితే అవాస్తవ కథనాలను ప్రసారం చేశారంటూ రీజాయిండర్ను పంపిస్తూనే కింద అసలు విషయాన్ని అయితే అంగీకరించారు. ఏదైతే బిగ్ టీవీ కథనాలలో చెప్పిందో ఆ కథనాలన్నీ వాస్తవమైనట్టు అటు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు అంగీకరించారు. వాస్తవానికి 7వ తారీఖే బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేస్తే 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 54 మెడ్ప్లస్ స్టోర్లలో తనిఖీలు నిర్వహించినట్లుగా అధికారులు వాళ్ళు ఇచ్చిన రిజైండర్లో పేర్కొన్నారు. ఇందులో అనేక స్టోర్స్లో అన్ని అవకతవకల్ని గుర్తించినట్లుగా అధికారులే స్వయంగా ఇందులో మెన్షన్ చేశారు. వాళ్ళన్నీ కూడా అటు నిబంధనలకు విరుద్ధంగా స్టోర్స్ నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. బిగ్ టీవీ తను ప్రసారం చేసిన కథనాలలో ఏవైతే అంశాలను లేవనెత్తిందో చాలా స్టోర్స్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు విక్రయిస్తుంది. షెడ్యూల్ హెచ్ డ్రగ్లను కూడా ఇష్టారాజ్యంగా విక్రయిస్తుంది. అట్లనే ఫార్మసిస్టులు ఖచ్చితంగా ఉండాల్సిందే మెడికల్ షాపులలో, మెడికల్ స్టోర్స్లో. కానీ ఫార్మసిస్టులు లేకుండానే ఆ మందుల విక్రయం జరుగుతుందంటూ దాన్నంతా కూడా బయటపెట్టింది. దానికి సంబంధించిన విజువల్స్ను కూడా ప్రసారం చేసింది. ఇప్పుడు ఆ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కూడా ఏ వైలేషన్స్ని గుర్తించినట్లుగా వాళ్ళ నోటీసులో పేర్కొన్నారు. దాదాపుగా 54 షాపులలో వాళ్ళు తనిఖీలు నిర్వహించారు. 3 రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అందులో మెడ్ప్లస్ సంస్థ అనేక అవకతవకలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ఏదైతే కాస్మెటిక్స్ యాక్ట్, మెడికల్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ విరుద్ధంగా వీళ్ళు షాపులు నిర్వహిస్తున్నట్లుగా కూడా గుర్తించారు. మొత్తం 54 షాపులకి నోటీసులు జారీ చేశారు. అందులో చాలా షాప్స్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం, షెడ్యూల్ హెచ్ డ్రగ్స్కి సంబంధించిన రిజిస్టర్లు మెయింటైన్ చేయలేకపోవడం, ఫార్మసిస్టులు లేకుండా మందులు విక్రయాలు జరపడం, అట్లనే మందుల కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన రికార్డులను సరిగ్గా మెయింటైన్ చేయడం లేదంటూ వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. అయితే అంతేకాకుండా మెడ్ప్లస్ స్టోర్స్లో అమ్మకాలు జరుపుతున్న అటు మెడ్ప్లస్ సొంత ఉత్పత్తులు 44 డ్రగ్స్ని వాటినన్నింటినీ కూడా సేకరించింది. వాటినన్నింటినీ శాంపిల్స్ కోసం ల్యాబ్కు పంపించింది. వాటి నాణ్యత పరీక్షించడానికి ఒకవేళ అందులో కనుక నాణ్యతా లోపాలు ఏమన్నా ఉన్నట్లు తేలితే మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే మొదటి రోజు నుంచే మనం చెప్తూ ఉన్నాం మెడ్ప్లస్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. ఈ అవకతవకలపైన చర్యలు తీసుకోవాలంటూ కోరుతూ ఉన్నాం. కానీ ఎక్కడ కూడా అటు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ముందుకు రాలేదు. కానీ చివరకు అటు బిగ్ టీవీ ఏదైతే కథనం ప్రసారం చేసిందో ఆ కథనంలో ప్రసారం చేసిన
విషయాలన్నీ వాస్తవాలే అనేదానికి ఈ డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు ఇచ్చిన ఈ రీజాయిండరే ఒక కొలమానం అనే చెప్పాలి. ఏదైతే బిగ్ టీవీ లేవనెత్తిన అంశాలని ఫార్మసిస్టులు లేకుండా మందుల విక్రయం, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయం, అట్లనే షెడ్యూల్ డ్రగ్స్ యథేచ్ఛగా ఇస్తున్నారంటూ బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేసింది. దీనికి సంబంధించి అన్నిటినీ కూడా ఆ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్వయంగా ఒప్పుకుంటూ ఇక్కడ వాళ్ళన్నీ కూడా పేర్కోవడం జరిగింది. మొత్తం మీద అటు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు అయితే కదలికొచ్చింది. మరికొద్ది రోజుల్లోనే డ్రగ్ కంట్రోల్ అధికారులు ఇచ్చిన నోటీసులకు జవాబులు ఇవ్వాలంటూ అటు మెడ్ప్లస్ స్టోర్స్కు ఆదేశాలు జారీ చేశారు. చూడాలి మెడ్ప్లస్ స్టోర్స్ ఏ రకంగా స్పందిస్తాయి, ఏమని వివరణ ఇస్తాయి అనేది మాత్రం వేచి చూడాలి. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్.